वबरकातुहू। नाजरीन, आप देख रहे हैं मेदक फास्ट न्यूज़ और मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीउद्दीन मेदक। कांग्रेस पार्टी ज़िला मेदक सदर मिस्टर के तिरुपति रेड्डी ने आज ज़िले मेदक के शिवमपेट मंडल में मुनाकिदा एक इजलास से ख़िताब करते हुए कहा कि केसीआर इलेक्शन आते ही तरह तरह के वादे करते हुए आवाम को गुमराह करते हुए वोट बटेरने में मसरूफ़ हैं। हुजूराबाद इलेक्शन आते ही दलितों को 10 लाख का वादा कर रहे हैं और अभी तक हुजूराबाद में 3000 करोड़ रुपये से ज़ायद खर्चा कर चुके हैं। आइए इस सिलसिले में मिस्टर तिरुपति रेड्डी की ज़ुबानी उनका बयान सुनते हैं। नायक गारू, మా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ నగేష్ ముదిరాజ్ గారు, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మా గాలి అనిల్ కుమార్ అన్న గారు, పిసిసి కార్యదర్శి రాజిరెడ్డి గారు, అలాగే పిసిసి స్పోక్స్ పర్సన్ ఆంజనేయులు గారు, లక్ష్మీ రవీందర్ రెడ్డి గారు, లక్ష్మీకాంతం గారు, మా సీనన్న గారు, వేదిక ఉన్నటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్లు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండ్ బ్లాక్ ప్రెసిడెంట్, యువకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా పత్రికా పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున నా శిరస వంచి సవనీయంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ శివంపేట్ మండలంలో ఈ సభ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గారిని అభినందిస్తూ, ఇవాళ ఎన్నికలు రాగానే టిఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ కానీ మాయ మాటలు చెప్పి, లంగ మాటలు చెప్పి, లబంగి మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడం అలవాటైపోయింది. హుజురాబాద్ ఎలక్షన్ రాగానే దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నాడు. 3000 కోట్ల రూపాయలు, అక్కడ 3000 కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టుతున్నారు. ఇంటింటికి దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నారు. కుల సంఘాలకు జాగాలు ఇస్తున్నారు, కుల సంఘాలకు భవనాలు కట్టిస్తామని చెప్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమేం అడుగుతున్నామంటే, మీరు దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు, మంచి కార్యక్రమే, మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కాదనట్లేదు. మా శివంపేట మండలంలో కానీ మా తెలంగాణలో ఉన్న అంతటా కూడా అదే దళిత బంధు మా దగ్గర గిరిజనులు ఉన్నారు. మా శివంపేట మండలంలో గిరిజనులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి అన్ని ఒకటేసారి ఇవ్వండి. యావత్ తెలంగాణ రాష్ట్రంలో మీరు 10 లక్షల రూపాయలు ఇస్తే మేము స్వాగతిస్తాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా మీకు అభినందనలు తెలియజేసుకుంటాం. కానీ ఓన్లీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి హుజురాబాద్లో ఇచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత మొండి చేయి చూపిస్తాడు. ఎందుకంటే ఆడిన మాట ఆయన ఒక్కటి కూడా చేయలేదు. ఏమక్క చేసిండా? మనకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని వాళ్ళకి వచ్చినాయా? ఈడ మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? పిల్లలకు నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? 3 ఎకరాల భూమి ఇచ్చిండా? 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పడతా అన్నాడు, అది కట్టిండా? అంబేద్కర్ విగ్రహం కట్టడానికి డబ్బులు లేవు. 300 కోట్ల రూపాయలు పెట్టి 10 ఎకరాల మాత్రమే ప్రగతి భవన్ కట్టుకుంటాడు. ఇదంతా ఒక దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. కాబట్టి మేము ఒకటి చెప్తున్నాం, టిఆర్ఎస్ నాయకులు కనిపిస్తే మీ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే రాజీనామా చేయించే బాధ్యత మీ ఉందని చెప్పి మండల నాయకులు కనిపించినా, ఎమ్మెల్యే కనిపించినా ఇక్కడ రాజీనామా చేసిన మరుక్షణం మీకు 50 ఏళ్లకే పెన్షన్లు వస్తాయి.